నమస్తే సిటీ ఒంగోలు న్యూస్కి స్వాగతం. నేను మీ వెంకట్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలోని మెడికల్ కళాశాల ఆడిటోరియం నందు అట్టహాసంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వీడ్కోలు సభ. బదిలీపై అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్గా వెళుతున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు జిల్లా అధికారులు. సోమవారం పేర్నమిట్ట పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించిన జిల్లా పోలీసులు. నలుగురిలో అవమానించాడనే నెపంతో హత్య చేసినట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ ఎస్వి శ్రీధర్రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, బదిలీపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా వెళుతున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వీడ్కోలు సభను ఒంగోలు నగరంలో నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని మెడికల్ కళాశాల ఆడిటోరియం నందు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఆయన సతీమణి విజయశ్రీ దంపతులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ ప్రజల మన్నలను పొందారని కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరితో సమన్వయం చేసుకుని ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేసిన ఘనత ఆయనది అని అన్నారు. సిబ్బంది నుంచి అధికారి వరకు ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా వెలుగుతూ సమర్థవంతమైన పాలన కొనసాగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులను జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా ఎస్పీ గరుడ్ సమిత్ సునీల్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలతతో పాటు జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు. ఓకే సార్. ఏదో కాన్ఫిడెన్స్తోనే వర్కప్ చెప్పినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకొని చేయాలి అని చెప్తాం. అదేవిధంగా సూపరింటెండెంట్స్ కానీ స్టాఫ్ కానీ కోఆపరేట్ చేసి సార్ టెన్యూర్లో బాగా చేశారు కూడా. అండ్ సారు చాలా సాఫ్ట్గా ఉంటారు, బట్ అప్పుడప్పుడు కూడా కోపం వస్తుంది. రాకుండా ఉంటే జిల్లా కలెక్టర్ పోస్ట్కి అర్థం ఉండదు. 2-3 టైమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. బట్ దానికి కారణం సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నాకు సరిగా అర్థం కాకూడదు. అంటే ఒక విజన్ ఉంటుంది, ఒక విజన్తో చెప్తారు. ఒక్కసారి మన నాలెడ్జ్ సరిపోదు అది కొంత అర్థం చేసుకోవడానికి. ఆ గ్యాప్ వల్ల ఒక 2-3 టైమ్స్ ఫేస్ చేసినప్పటికీ అది ఒక 5 నిమిషాలు మాత్రమే. మళ్ళీ తర్వాత రెగ్యులర్ వర్క్లోకి వెళ్ళిపోతాం. On a lighter note, basically, I'm sure he has done a tremendous work in Prakasham and he will continue to do the same in ASR also. Our journey started from Anantapur. Both of us were assistant collectors Anantapur, and he was sub-collector Narsapur, I was sub-collector Rajamundry. Then he came as PO ITD Rampa. Then I was JC Krishna, then he was JC Guntur. We have been traveling like this: West Godavari, East Godavari, Krishna, then Guntur, now Prakasham. So we are so happy that he is going back to his passionate place. PO ITDA Rampachodavaram is a milestone in my husband's life. He keeps talking about it. He has great memories about that place. He has done tremendous work also there. So every time I used to attend 2 important functions. ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్స్, ఎక్కడెక్కడ ఆఫీసర్స్ రిటైర్ అవుతారు. సెకండ్, వెన్ పీపుల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ బిట్ ఫేర్వెల్ టు సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్. సో ఇది 2 తరుణంలో వీల్ గెట్ టు నో అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఆఫీసర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, హౌ పీపుల్ are giving a feedback. That's very important for all of us. So each and every one చెప్పిన విషయాలన్నీ కూడా ఇట్స్ లైక్ రిటర్న్ ఆన్ ద రెడ్ బుక్, whether it is a red or green, based upon your feedback. So it helps a lot of times to understand ourselves. మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, బట్ అది మంచి క్వాలిటీయా చెడ్డ క్వాలిటీ అని అది ఫీల్డ్ లెవెల్లో టెస్ట్ చేసినప్పుడు మీరు
చెప్పినప్పుడు, ప్రజలు చెప్పినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వీ నీడ్ టు ముందుకు వెళ్ళాలి. అది ప్రోత్సాహం చేయాలా, అది వీ నీడ్ టు కట్ ఇట్ అవుట్ అని. దినేష్ సార్ ఎట్లా పనిచేశారు యాజ్ ఎ వ్యక్తిగా, ఆయన ఎట్లా ఉన్నారు, సో నేను కూడా రెండు మాటలు చెప్తాను సార్. ఇప్పుడు అందరూ మీరు చెప్పారు ఏంటి 2 సంవత్సరాలు 2 నెలలు 2 రోజులు 22 రోజులు 22 రోజులు. సో అందులో 2 సంవత్సరాలు నేను చూడలేదు సార్. నేను 2 నెలలు 22 రోజులు మాత్రం చూశాను. సో ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు చాలామందికి ఐ థింక్ తెలిసి ఉంటుంది, ఇప్పుడు నాది ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎలక్షన్, కానీ దినేష్ సార్ది కూడా ఫస్ట్ ఎలక్షన్ ఎంతమందికి తెలుసు? అనిపించలేదు కదా. సో అబ్జర్వర్ గారికి చెప్పారు, అప్పుడు అబ్జర్వర్స్ కూడా అస్సలు నమ్మలేదు. ఇది మీరు ఏం చెప్తున్నారు, ఇది ఫస్ట్ ఎలక్షన్, ఇంతకుముందు మీరు చేయలేదా? సో మన అందరికీ అర్థమవుతుంది ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా, ఎంత డీటెయిల్డ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంత డీటెయిల్స్ తీసుకొని పని చేయగలుగుతారు. అంటే జనరల్ అబ్జర్వర్స్ కూడా నా ముందే చెప్పేశారు, అస్సలు అనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వార్డు సచివాలయాలు వాలంటీర్ల మంత్రిగా డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని సచివాలయం నందు ఆయన ఛాంబర్లో ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అర్చకులు ఆయన వేద ఆశీర్వాదనం చేసి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. జిల్లా పరిపాలనా భవనం కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు సిబ్బంది మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ప్రకాశం భవనంలో పూర్తి చేసిన ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ప్రకాశం భవనంలోని ఫ్లోరింగ్, కరెంట్ వైరింగ్, క్లయింట్స్ కార్యాలయం, సూపరింటెండెంట్ల గదులు, రికార్డు గది వంటి పనులను ఆధునీకరణలో భాగంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకాశం భవనం ఫ్లోరింగ్ను గ్రానైట్తో వేయడం జరిగింది అన్నారు. ఇప్పుడు చేసిన ఆధునీకరణ పనుల వల్ల ప్రజలకు సిబ్బందికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అన్నారు. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని వాటిని కూడా త్వరగా పూర్తి చేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలతతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పట్టుకోండి. ప్రకాశం భవన్ అంటే మన కలెక్టరేట్ రెనోవేషన్స్ వరకు లాస్ట్ మన ఎలక్షన్స్ పీరియడ్లో కొంత ప్రజలు తక్కువ వస్తున్నారు. ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్లోరింగ్స్, పాత మొసాయిక్ ఫ్లోరింగ్స్ అన్ని తీసేసి మనకున్న గ్రనైట్ ఫ్లోరింగ్స్ పెట్టడం జరుగుతుంది. ప్లస్ కొన్ని ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం అనార్గనైజ్డ్గా ఉంటుందో అదన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసి అండ్ కొంచెం పెయింటింగ్ అండ్ వైట్ వాష్ విషయాలు కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టరేట్లో ఎస్పెషలీ మనకు ఉంటున్న సూపరింటెండెంట్స్ కూర్చున్న అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ నుంచి అదర్ సెక్షన్స్ అన్నీ కూడా కింద నుంచి పైన తీసుకువచ్చాము. దాన్ని ఒక కొత్త సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ పాత రికార్డ్ రూమ్ ఒకటి కూడా కంప్లీట్ చేసేసి అది కూడా ఇనాగ్రేట్ చేసాము. ఇప్పుడు ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోరు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న ఆల్
ఫ్లోరింగ్స్ మార్చేసేసి ఈ కొత్త రైలింగ్స్ అండ్ ల్యాండింగ్ ఏరియా కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఈ ఏపీ ఈడబ్ల్యూఐడిసి అండ్ ఈపిహెచ్ వాళ్ళిద్దరికి కూడా ఈ వర్క్ ఇచ్చాము. ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక కొత్త లుక్ వస్తుంది. ప్రజలు రావడం వెళ్ళడం కూడా ఓ సౌకర్యంగా ఉండడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాదాపుగా వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయింది. ఇవాళ ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టాము. దానిలో జేసీ గారు, డిఆర్ఓ, సూపరింటెండెంట్స్ అండ్ ఆల్ అదర్ కలెక్టరేట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నలుగురిలో అవమానించాడని రగిలిపోయిన ఆమె స్త్రీ పక్క ప్రణాళికతో తన వద్ద పనిచేసే యువకుడిని హతమార్చాడు. సంచలనం రేపిన పేర్నమెట్ట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడు, నిందితులు ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఇద్దరు నిందితులని అరెస్టు చేశారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్వి శ్రీధర్రావు, ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్ బాబుతో కలిసి వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధ్రువచంద్ర వర్మ గత కొన్నేళ్లుగా ఒంగోలు సుజాత నగర్లో ఉంటూ పీఓపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. యూపీ నుంచి కూలీలను తీసుకొచ్చి పని చేయించాడు. తన కుటుంబంతో సహా ఉండే భవనంలోనే కింది పోర్షన్లో వారికి వసతి కల్పించేవాడు. ఇటీవల అదే రాష్ట్రానికి చెందిన వినీత్ శ్రీవాస్తవ అనే యువకుడు ధ్రువచంద్ర వర్మ వద్ద పనికి కుదిరాడు. ఈ నెల 23 10,000 రూపాయల నగదు కావాలని ధ్రువును అడగ్గా ఆయన సాధ్యం కాదని చెప్పాడు. దీంతో శ్రీవాస్తవ తీవ్ర ఆగ్రహానికి గురై ధ్రువును నెట్టేసి చంపేస్తానని హెచ్చరించాడు. కూలీల ముందు మేస్త్రిగా తనకు జరిగిన అవమానంతో ధ్రువ్ చంద్రవర్మ రగిలిపోయాడు. తన వద్ద పనిచేసే యూపీ వాస్ రామ్ చరణ్తో కలిసి కుట్ర పన్నాడు. ఒంగోలు శివార్లలో అమ్మాయిలు ఉంటారని చెప్పి ఆదివారం రాత్రి తన ఎఫ్జెడ్ బైక్పై రామ్ చరణ్తో కలిసి శ్రీవాసం ఎక్కించుకొని పైలూరు మైజర్ వైపు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళాక నన్నే చంపేస్తానని బెదిరించావు కదా, ఇప్పుడు నిన్ను హతమారుస్తానంటూ కత్తితో ధ్రువ్ చంద్రవర్మ శ్రీవాస్తవపై దాడి చేశాడు. రామ్ చరణ్ శ్రీవాస్తవను గట్టిగా పట్టుకోగా ధ్రువ్ అతన్ని గొంతు కోసేశాడు. సోమవారం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఎస్పీ గరుడ్ సునీల్ ఆదేశాలతో అదనపు ఎస్పీ శ్రీధర్రావు పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, రెండో పట్టణ సీఐ జగదీష్, తాలూకా ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితులని అరెస్టు చేశారు. ఈ నెల 23 తారీఖు అంటే మొన్న ఆదివారం ఒక ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఒక మర్డర్ జరుగుతుంది. దీంట్లో మృతుడు వినీత్ శ్రీవాత్సవ, ఇతను సన్ ఆఫ్ ముకుల్ లాల్, ఇతను రాజ్బాపుర గ్రామం, సిద్ధార్థనగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ పనుల నిమిత్తం 20 రోజుల క్రితం ఒంగోలుకు వస్తాడు. ఇతన్ని ధ్రువ్ చంద్ వర్మ, ఇతను కూడా ఉత్తరప్రదేశ్ చెందినవాడే, కానీ ఇతను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒంగోలుకు వచ్చి ఉంటాడు. ఇంతో పాటు రామ్ చరణ్ అంటే ఇతను కూడా పిఓపి పనులు చేసేవాడు. ఇతను బలరాంపూర్, ఉత్తరప్రదేశ్ చెందినవాడు. సో ఇద్దరు ముద్దాయిలు ఈ మృతుడు వినీత్ శ్రీవాత్సవని చంపుతారు. ఎందుకు చంపుతారు? ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, ఈ వినీత్ శ్రీవాత్సవ అనే అతను హైదరాబాద్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేసుకుంటూ ఒక 20 రోజుల క్రితం ఒక స్నేహితుడి ద్వారా ఒంగోలు ఇట్లాంటి పనులు ఉన్నాయి, అక్కడ పనులు ఆగిపోతే దొరకకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఈ ధ్రువ్ చంద్ వర్మ, రామ్ చరణ్ మరియు కొంతమంది వాళ్ళ సహచరులు వీళ్ళందరూ పని చేసుకుంటే వీళ్ళకి వచ్చి పని అడుగుతాడు. ఇతన్ని కూడా పనిలోకి పెట్టుకుంటారు. ఈ తరచూ వీళ్ళ మధ్యన ఈ డబ్బుల విషయంలో గొడవలు వస్తుంటాయి. అదే క్రమంలో ఆదివారం కూడా వీళ్ళంతా కూడా ఇతను జీతం డబ్బులు అడుగుతాడు. ఇతను మీ ఆధార్ కార్డు ఏ డీటెయిల్స్ నువ్వు లేకుండా నువ్వు ఉద్యోగంలో తీసుకున్నాము, 20 రోజులు తిరగకముందే మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతావు ఏందని చెప్పి వీళ్ళు గట్టిగా అరిస్తే అతను తిరిగి కొడతాడు. ఎవరిని తిరిగి కొట్టడం జరుగుతుంది. సో అందరి ముందు కొట్టడంతో ఇతను అవమానం ఫీల్ అవుతాడు. ఎట్లయినా అంటే తరచూ గొడవ పడుతున్నాడు వీడు నాతోటి, తర్వాత వీడు ఎప్పుడు మనకి ఇబ్బందిగా తయారయ్యాడు, అందులో కొంచెం హ్యూమిలియేషన్ ఫేస్ చేసి వీళ్ళందరూ ఒక ప్లాన్ రచిస్తారు. ధ్రువ్ చంద్ర వర్మ, రామ్ చరణ్. కొంతసేపు అయిన తర్వాత అందరం కలిసి సరదాగా అట్లా బయటకు వెళ్దామని చెప్పి పేర్నమెట్ట మంగమూరు రోడ్లో రాంబాబు వెంచర్కి తీసుకెళ్తారు. అక్కడ అమ్మాయిలు దొరుకుతారు, అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి తీసుకెళ్ళి అక్కడ ముందుగానే ప్లాన్ ప్రకారము ఈ ధ్రువ్ చంద్ వర్మ ఒక కత్తి కూడా దగ్గర ఒక కత్తి ఉంటుంది. ఈ కత్తి తీసుకొచ్చి అతన్ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళి అక్కడ పేర్నమెట్ట మంగమూరు రోడ్లోని రాంబాబు వెంచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతసేపు మాట్లాడుకుని ఏరా నన్ను తిడతావా అని చెప్పి ఇప్పుడు తిట్టు నన్ను చూద్దాము, నన్ను అవమానపరచు చూద్దామని చెప్తే, ఏం చేస్తావు నువ్వు, నన్ను కావాలని చంపుతావా, చంపు అని అనడం జరుగుతుంది మృతుడు.
ఇమీడియట్గా ఈ కత్తి తీసుకొని ఆయన కడుపులో పొడవబోయే క్రమంలో ఆయన చేతితో అడ్డం పెడతాడు. చేయికి గాయమవుతుంది. తర్వాత కడుపులో పొడిచి తర్వాత మెడ మీద కూడా ఈయన సహాయంతో, రామ్ చరణ్ సహాయంతో ఈ ధ్రువ్ చంద్ వర్మ అతి కిరాతకంగా వినీత్ శ్రీవాస్తవ్ని చంపడం జరుగుతుంది. ఈ కేసు ఇది ఆదివారము అర్ధరాత్రి సుమారు 11:30, 12:30, 1 గంట ప్రాంతంలో జరుగుతుంది. తర్వాత ఇది నిన్న సాయంత్రం శవం ఐడెంటిఫై అవుతుంది. వీఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తారు. 24 గంటలు తిరగక ముందే ఈ కేసుని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అయిన నన్ను, ఒంగోలు డిఎస్పీ గారిని, ఒంగోలు 2 టౌన్ సిఐ మరియు వాళ్ళ టీంని రంగంలోకి దించడం జరుగుతుంది. ముద్దాయిలు ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి మనం ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అదుపులో తీసుకున్నాం. ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేయడం తనకెంతో అనుభవాన్ని అందించిందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బదిలీపై వెళ్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 2 సంవత్సరాలు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాలో అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తనకు సహకరించిన అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సో ఇవాళతో ఆల్మోస్ట్ 2 years 2 months 22 days కంప్లీట్ అయింది. సో కొత్త జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లాకి ట్రాన్స్ఫర్స్ వచ్చింది. ఈ లాస్ట్ 2 years 2 months and 22 days చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాగా ఉంటున్న ప్రకాశం జిల్లాలో 38 మండల్లో వెస్టర్న్ ప్రకాశం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్ డెవలప్మెంట్ ఉంటున్నది. ఈ ఈస్టర్న్ ప్రకాశం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో అక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు అందరితో కలిసి కట్టి మనకి జిల్లా ప్రగతి సంబంధపడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీగా చేసిన ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఎస్పెషలీ అధికారులు అండ్ ప్రజలు అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాను. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి కర్నూలు రోడ్డు బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు పాడు చేసుకోవద్దని, డ్రగ్స్, గంజాయి మరియు తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై కొంతమంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, ప్రజల్లో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను పోలీసులు చేపట్టారని, అక్రమ మాదక ద్రవ్యాలు రవాణా చేసిన, విక్రయించిన, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ ఈఎస్ రవికుమార్, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, ఒంగోలు 2 టౌన్ సిఐ జగదీష్, ఒంగోలు ఎస్సీబీ సిఐ సూర్యనారాయణ, ఆర్ఐలు సీతారామరెడ్డి, రమేష్ కృప, రమణారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. టైట్గా లాగండి అమ్మా సార్. మీరు తమరి చూడండి సార్. ఓకేనా? ఒకసారి ఓపెన్ ఆగ ఓకేనా? ఓకే సార్. డ్రగ్స్ వద్దు అంటాను, జీవితమే ముద్దు అని అంటాను. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు.
June 26th, International Day Against Drug Abuse and Illicit Trafficking. దాని మీద ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రగ్ యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి జీవితం మీద, అంటే హెల్త్ మీద కానీ, కుటుంబ వ్యవస్థ పైన కానీ, లేదా సమాజంలో వాళ్ళ యొక్క స్థానం ఏ విధంగా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది అనేది అవేర్నెస్ క్యాంప్స్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. చాలా వరకు ఈ అరికట్టడం జరిగింది. ఈ సబ్ అండ్ పోలీసు జాయింట్ రైడ్స్ చేసి ఈ డ్రగ్కి సంబంధించిన ఎటువంటి ఛాయలున్నా ఇమీడియట్గా రైడ్ చేయడం జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న కూడా ఈరోజు ఒక కేసు కూడా రిపోర్ట్ అయింది. దానిది ప్రెస్ మీట్లో ఎస్పీ గారు చెప్తారు. సో మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్కి కానీ లేకపోతే ఇంకా మత్తు పానీయాలకు కానీ దూరంగా ఉండండి. మీ ఫ్యామిలీకి మీరెంతో ఇంపార్టెంట్. ఒక కొడుకుగా మీ తల్లిదండ్రులకు కానీ, ఒక భర్తగా మీ ఫ్యామిలీకి కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఒక తండ్రిగా మీ పిల్లలకు కానీ. సో దయచేసి అందరూ కూడా ఈ మత్తు పానీయాలకి, డ్రగ్స్కి దూరంగా ఉండి మీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోండి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో రాష్ట్రంలో అధికారంలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఒంగోలు శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడాన్ని హర్షిస్తూ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒంగోలు నుండి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నుండి యాత్రను ప్రారంభించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల కాలినడకన యాత్రను తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కృప కటాక్షాలతో కాలినడక యాత్ర సంపూర్ణమవ్వాలని వారు ఆకాంక్షించారు. కాలినడకన తిరుమల యాత్ర తరలి వెళ్లిన వారిలో ఈ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాలపర్తి లక్ష్మీనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం గోవింద నామస్మరణతో కాలినడక యాత్రను ప్రారంభించారు. రెండు సంవత్సరాల క్రితము తిరుమల మెట్లు ఎక్కుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే, ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే మేము పాదయాత్రగా ఒంగోలు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తామని చెప్పేసి ఆ రోజు తిరుమల మెట్లు ఎక్కుతా మొక్కుకోవడం జరిగింది. అనుకున్న ప్రకారము మన దామచర్ల జనార్దన్ రావు గారు ప్రకాశం జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో 34,026 ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. మన ప్రీతమ నాయకులు అటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు గెలవడంతో మేము ఒంగోలు నుంచి తిరుమలకు కాలినడకన పాదయాత్రగా ఈరోజు బయలుదేరుతూ ఉన్నాము. దీనికి ఇక్కడికి వచ్చినటువంటి మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ కాలినడకను ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు, మా అందరికి ఇష్టమైన
విజనరీ లీడర్ శ్రీ దామచల్ల జనార్దన్ గారి గెలుపును పురస్కరించుకొని ఆయన శాసనసభ్యుడిగా తిరిగి అసెంబ్లీలో అడుగుపెడితే మా ఐటీడీపీ బృందం వాళ్ళు మొక్కున్నారు. మేము పాదయాత్రతో తిరుమల వస్తామని చెప్పని మొక్కుని ఈ రోజున ఆ మొక్కులు చెల్లించే కార్యక్రమం ద్వారా వెంకటేశ్వర దేవస్థానం దగ్గర నుంచి తిరుమలకి పాదయాత్రకి వెళ్తూ ఉన్నారు. వీరు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అభివృద్ధిని కాంక్షిస్తారు, ప్రజలకి మంచినే కాంక్షిస్తారు. కాబట్టి మంచి జరగాలని చెప్పి దేవుడు కూడా వీళ్ళ కోరికను మన్నించి జనార్దన్ గారిని గెలిపించారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రోజున ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పని ఐటీడీపీ బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్తాం. విజయాన్ని కాంక్షిస్తూ అలాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఒక మంచి దీక్ష 2 ఏళ్ల క్రితమే తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొని ఆ విధంగా విజయం వచ్చిన సందర్భంగా ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి తిరుమల దాకా నడిచెళ్ళేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు అందరినీ కూడా ముందుగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరి మొక్కులు కారణంగానే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి జనసేన కానీ బీజేపీ కానీ ఈ కూటమికి లభించాయని చెప్పని భావిస్తూ మీకు ప్రయాణం అంతా కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ తరఫున ఐటీడీపీ వాళ్ళు గత 2 సంవత్సరాల క్రితం నుంచి దండం పెట్టుకొని దామచల్ల జనార్దన్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలనే ఉద్దేశంతో ఈ రోజున వెంకటేశ్వర స్వామికి కాలినడకన ఇక్కడి నుంచి తిరుమల వరకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలి. అలాగే వారి కోరిక మేరకు ఆ భగవంతుడు కూడా దామచల్ల జనార్దన్ గారిని ఆశీర్వదించారు. ఈ రోజున ఎనలేని అత్యధిక మెజారిటీ, ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో దామచల్ల జనార్దన్ గారు గెలవడం జరిగింది. ఈ తమ్ముళ్ళందరూ కూడా దిగ్విజయంగా ఈ యాత్రని పూర్తి చేసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తున్నానని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని, దామచల్ల జనార్దన్ బాబు అత్యధిక మెజార్టీతో గెలవాలని మన పిల్లలు 2 సంవత్సరాల క్రితమే ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. అందరిది, ఒంగోలు ప్రజలది, రాష్ట్ర ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించి మంచి మెజార్టీతో సీఎం చేశారు. ఇక్కడ జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ రోజున వాళ్ళందరూ మొక్కు తీర్చుకోవడానికి ఒంగోలు నుండి కాలినడకన తిరుపతి బయలుదేరుతున్నారు. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి క్షేమంగా ఆయన కొండకు తీసుకెళ్ళి మొత్తం దర్శనం చేయించి దక్షిణంగా ఒంగోలు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. పేదవారికి పట్టెడు అన్నం పెట్టడమే మహాభాగ్యమని తెలుగుదేశం పార్టీ స్టేట్ బీసీ సెల్ కార్యదర్శి ఆవుల శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్ను త్వరలో ప్రారంభిస్తున్నారని, అందుకు తగ్గట్టే ముందుగా పేదలకు ఎంతో కొంత సహాయం చేసి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో దాతల సాయంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు అన్నారు. నగరంలోని 5వ డివిజన్కు చెందిన పళ్ళ సురేష్ తన దాతృత్వాన్ని చాటుకొని 400 మంది పేదలకు అన్నదానాన్ని అందించడం జరిగిందని, వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. దాతలు ముందుకు వచ్చి పేదల ఆకలి తీర్చాలని ఆయన కోరారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనలతో ఈ కార్యక్రమం నగరంలోని 5 అన్న క్యాంటీన్లు నిత్యం జరుగుతున్నాయని వారు అన్నారు. పేదలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మధు, ముత్తన, నాగరాజు, కొత్తగర్ల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే కరెక్ట్. మనం అందరూ లైన్లో పెట్టాము అందరూ
మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆదేశానుసారం, చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ నిత్య అన్నదాన కార్యక్రమం 17వ తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ ఉంది, రైతు బజార్ ఏరియాలో రోజు నిత్యాన్నదానం, రోజు 400 మందికి అన్నదానం జరుగుతుంది. ఈరోజు 5వ డివిజన్ తరఫున పల్లా సురేష్ అని ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ విధంగా పేదలు వచ్చి భోజనం చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఎట్లాగే కంటిన్యూ అవుతుంది. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు మా నాయకుడు అభ్యర్థం మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం. మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాము. ఈ నెల 17వ తారీఖు నుంచి నిర్విరామంగా ప్రతిరోజు మధ్యాహ్నం పూట 400-500 మందికి అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇలాగే జరగాలంటే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాలు కట్టిన దొంగ సాములపై చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్నె వెంకట సుబ్బయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్నె వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పేదల భూములు ఆక్రమించి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టిన రామదూత స్వామి, స్వరూపానంద స్వామి, కల్కి భగవాన్ స్వాముల భూములు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పార్టీ ఆఫీసులకు కట్టిన బిల్డింగులు పర్మిషన్ లేదని కూల్చడం జరిగిందని, ఇది మంచి పరిణామమని అన్నారు. అలాగే దొంగసాముల భూములు కూడా స్వాధీనం చేసుకోవాలని కోరారు. స్వరూపానంద స్వామికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 48 ద్వారా 240 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, జీవో నెంబర్ 48ను రద్దు చేసి 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావు, జనరల్ సెక్రటరీ కత్తి శివ, జిల్లా హేతువాదం సంఘ అధ్యక్షులు కాళేశ, సికా చంద్రశేఖర్ బాబు, మెజిషియన్ రామన్ పాల్గొన్నారు. అయ్యా 2002లో మీరు మొదలుపెట్టిన పనిని, బయటపెట్టిన ఆ కుంభకోణాన్ని మీరే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్ ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేయండి అని ఎప్పుడైనా చెప్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, స్వాములు పీఠాధిపతులకి ఆస్తులు అవసరం లేదండి. స్వాములకి పీఠాధిపతులు వాళ్ళ సర్వసంగ పరిత్యాగులు, కామక్రోధ మలమాచారు వదిలేమంటారు. ఈరోజు ఆయన ఆకలేస్తే స్వాములకి మేము భిక్షాందేహాన్ని అడుక్కోవాలి, లేకపోతే కాయలు తిని చెట్టు కింద పడుకోవాలి నీళ్ళు తాగి, అంతే తప్ప కటిక నేల మీద పడుకోవాలి. అలాంటి స్వాములకి స్వరూపానంగా ఈ మధ్యన మీకు తెలుసు, జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ముద్దు పెట్టుకుని ఈ శుభ సమయం కోసం 5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము, ఈ చుట్టూ ఉన్నటువంటి చిలకలు, కాకులు, పక్షులు, గద్దలు అన్నీ కూడా ఈ శుభ సమయం కోసం పలుకుతున్నాయి అని అర్థం చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడు? 250 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూమిని విశాఖపట్నం దగ్గర జీవో నెంబర్ 48 కింద ప్రభుత్వమే సాగు చేసి రోడ్లు వేసి చదువు చేసి ఇచ్చింది. తక్షణమే ఆ జీవో నెంబర్ 45 రద్దు చేయాలి హేతువాదంగా డిమాండ్ చేస్తుంది. అయితే అప్పుడు జగన్కి భజన చేసిన స్వరూపానంద గారు చంద్రబాబు పని చేస్తున్నాడు. మీరు భజనలకు లోన్లు కావద్దని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ భూములను అదేవిధంగా ప్రైవేటు భూములను కబ్జా చేయడం జరిగింది. గతంలో ధీరేంద్ర బ్రహ్మచారి అనే ఒక ఇలాంటి సన్నాసి ఇందిరాగాంధీని గురువుగా చెప్పుకుంటూ ప్రభుత్వం నుండి అనేక రాయితీలు, అనేక కోట్లాది రూపాయలు లబ్ధి పొందడం జరిగింది. ఈ కాషాయ సన్నాసులు డబ్బుతో ఏం పని? అదేవిధంగా శారదాపీఠంలో ఉన్న స్వరూపానంద స్వామి, ఇతను పూర్వాశ్రమంలో ఇంటర్మీడియట్ చదివి ఒక స్పోర్ట్స్ దుకాణం నడిపేవాడు. ఇతను టెన్నిస్ బ్యాట్లకు, బ్యాడ్మింటన్ బ్యాట్లకు గట్లు అల్లుకునేవాడు. ఇతనికి హఠాత్తుగా జ్ఞానోదయం అయ్యి సన్నాసిగా మారాడు. సన్నాసిగా మారినోడు ఊరుకున్నాడా? ఆశ్రమం పెట్టాడు. అనేక మందికి ముద్దులు పెట్టి కౌగిలించుకొని నెత్తిన చేతులు పెట్టిన మన జగన్ బాబుకి ఇతను ముద్దు పెట్టి 25 ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా దొబ్బాడు. నిబంధనలకు విరుద్ధంగా అనేక పార్టీ ఆఫీసులు కట్టడం జరిగింది, ఉంచడము జరుగుతుంది. ఆ విషయంలో ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకి ఖచ్చితంగా ముందు మనకంతా మంచి జరిగిందని ఆలోచనతో ప్రజలందరూ కూడా జీవనాన్ని గడుపుతున్నారు. మనకు ప్రస్తుతం జరుగుతున్న పెద్ద బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే స్వామీజీలు, మంచి చెప్పాల్సిన స్వామీజీలే, మంచి చెప్పి 10 మందికి మార్గదర్శకులుగా ఉండాల్సిన స్వామీజీలే చివరికి
ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు ఆక్రమించి రకరకాల అసంఘటిత శక్తులుగా మారడం అనేది నిజంగా జనజీవనకి శ్రమ చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రభుత్వం వారు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రాయితీ కొరకు గ్యాస్ ఏజెన్సీల కేంద్రం వద్దకు వెళ్లిన ఒక పెద్ద మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉచిత సిలిండర్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ రాయితీ పొందినకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు జనం క్యూలైన్లు కడుతున్నారు. ఈ క్రమంలో ఆయా ఏజెన్సీల వద్ద సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో గంటల కొద్దీ వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీ నిర్వాహకులు ప్రజలకు కూర్చునేందుకు వీలుగా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు కనీస వసతులైన తాగునీరు కల్పించకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో స్థానిక సంతపేట నందుగల మహాలక్ష్మి టవర్స్ నందు పూర్ణిమ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రభుత్వ రాయితీల కోసం వచ్చి క్యూలైన్లో వేచి ఉండే ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ఇప్పటికైనా ఆయా ఏజెన్సీ నిర్వాహకులు ప్రజల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నూతన ప్రభుత్వంలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు, పార్లమెంటు సభ్యులకు సిపిఎం జిల్లా కమిటీ అభినందనలు తెలియజేసింది. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ తెలిపారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వివరించారు. జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నిమ్స్ దొనకొండ కారిడార్ను ఏర్పాటు చేయాలని, వెలుగొండ 2వ టెన్నెల్ సొరంగ మార్గం పూర్తి చేసి రైతాంగానికి నీరు అందించాలని వారు కోరారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ఆగిపోయిందని, 2 లక్షల మంది దాకా ఉపాధి కరువైందని అన్నారు. త్వరితగతిన ఉపాధి కూలీలకు ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించి వారికి ఉపాధి కల్పించాలని కోరారు. మల్లవరం ప్రాజెక్టు పాత గేట్లను తీసి కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అనేక సమస్యలను పరిష్కరించే దిశగా కొత్త ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారు కోరారు. మీడియా సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది మన మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని. కాబట్టి ఆ విధమైనటువంటి వాగ్దానం ముందుకు వస్తూ ఉంది. ఈపాటికే అనేక ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. కాబట్టి దాని వైపు నుంచి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ, అట్లాగే ఈ జిల్లాలో ఉపాధికి సంబంధించినటువంటి సమస్యలు దాదాపుగా పరిశ్రమలు లేకపోవడంతో వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ వలసల నివారణకి ఈ జిల్లాలో ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ కొత్త ప్రభుత్వం ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి ఆ విధంగా ఆశిస్తున్నాం. ఆ విధంగా ప్రభుత్వం చేసేటువంటి అన్ని మంచి అంశాల్లో సిపిఎం పార్టీగా తప్పనిసరిగా సహకారం ఉంటుంది. కేటార్కి సంబంధించి, కొత్తపట్నం హార్బర్కి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఎన్నికల్లో పెద్ద చర్చనాంశంగా అయిపోయి వాటి మీద పాలకపక్షాలు వైఫల్యం చెందాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజానీకం తీర్పిచ్చి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. అందుకని ఈ పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవసరమైన జీవోలని, నిధులను ఇచ్చి ఈ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉండాలని మేము కోరుతున్నాం. ఆ తరహా సానుకూలంగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాకు సంబంధించిన నూతన మంత్రి, పార్లమెంట్ సభ్యులు ఇద్దరూ కలిసి జిల్లా ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకొని ఈ వెనకబడిన జిల్లాగానే మిగిలిపోకుండా, హామీలుగానే మారిపోకుండా, ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉండకుండా జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైన కొత్త ప్రయత్నం నూతన ప్రభుత్వాలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేయని పక్షంలో ఈ జిల్లాలో ఉండే వామపక్షాలు, కలిసి వచ్చే శక్తులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామికవాదులు సమస్యల ప్రాతిపదికన తోడేవాళ్ళని కలుపుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమైన ప్రయత్నం రాబోయే కాలంలో చేస్తాము అనేది. ఉపాధి హామీకి సంబంధించి మన జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు పాల్గొనేటువంటి పని ఏదన్నా ఉన్నట్టే అది ఉపాధి హామీ చట్టం. ఈ గత నెల రోజులుగా సుమారుగా
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి జిల్లాలో పూర్తిగా ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. మేము ఇప్పటికే మా పార్టీ తరఫున మా ప్రజా సంఘాల తరఫున అధికారులకి పదే అర్జీలు ఇచ్చిన తర్వాత మొత్తం 729 పంచాయతీలకు గాను గత 2 రోజుల నుంచి 84 పంచాయతీల్లో కాస్తో కూస్తూ అక్కడక్కడ పనులు మొదలుపెట్టారు. అంటే అత్యధిక శాతం పంచాయతీల్లో ఇప్పటికి కూడా పని మొదలు కాలేదు. అంతేకాదు గత 8 వారాల నుంచి దగ్గర 2 నెలల నుంచి చేసిన పనికి పేదవాళ్ళకి కూలీలకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కోట్ల రూపాయల డబ్బులు పెండింగ్ ఉంది. ఉపాధి వేతనాలు తక్షణమే ప్రభుత్వం ఆ నిధుల్ని విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలి. ఇప్పుడు పనులు కల్పించకపోతే వచ్చే నెల తర్వాత మళ్ళీ వర్షాకాల సీజన్ మొదలవుతుంది కాబట్టి వ్యవసాయ పనుల్లోకి వెళ్తారు. వ్యవసాయ పనులు లేని కాలంలో ప్రజల్ని ఆదుకునే దానికోసం కరువు కాలంలో కష్టజీవులు కాస్తూ కూస్తూ కడుపు నింపే చట్టంగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టానికి కారణాలు ఏమైనా ప్రస్తుతం ఆగిపోయింది. తక్షణమే దాన్ని ప్రారంభించాలని చెప్పిన సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాము. ఇటువంటి సమస్యల మీద ప్రభుత్వం జిల్లా మంత్రి సానుకూలంగా స్పందించాలని చెప్పి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.